మళ్ళీ చేస్తా. ఈడెవడో ఎమ్మెల్యే తొలగన్నాడు సార్ ఇంటర్వ్యూకి. నేనే సార్ నమస్తే సార్. నమస్తే ఆగరే, ఎవడో నమస్తే పెడుతుంది. మళ్ళీ చేస్తా. ఏం కావాలా? ఏం కావాలి కదా సార్, అదే ఇంటర్వ్యూకి వచ్చింది మీదే కదా సార్. అదే మనోడు అడిగాడు సార్. కూర్చోండి సార్, చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, ఈజీగా అయిపోతుంది సార్ ఇంటర్వ్యూ. సార్ ఇంటర్వ్యూకి వచ్చాను సార్. అరే ఈ వయసులో ఇంటర్వ్యూ ఏంటారు, ఎంత ఉన్నావు? సార్ లాస్ట్ ఇయర్ సార్, ఈ ఇయర్ దాటితే ఏజ్ బాగా అయిపోతుంది సార్. అరే ఇంటర్వ్యూ ఎన్ని గంటలు రమ్మన్నా? 10 గంటలకు రమ్మన్నారు. ఇప్పుడు టైం ఎంత అయింది? 9:30 సార్. అంటే అరగంట ముందు వస్తాడు, ఖాళీ కూర్చోడానికి నేను. సార్ ఎవరైనా లేట్గా వస్తే తిడతారు, మీరు ముందుకు వస్తే తిడతారండి సార్. టైం పంచువాలిటీ ఉండాలి. కూర్చోలా బాయ్, కూర్చో. సార్ మీ అబ్బాయా? ఇంతకి నీది ఏ కాలేజ్ రా? ఏవిఎన్ కాలేజ్. మీది? నాది కేబిఎన్ కాలేజ్. ఇదే. హలో, కేబిఎన్ ప్రిన్సిపల్ నేను. అవునా? ఆయన ఎవరు? ఆ వెనకాతలు అతను డూబు. ఓకే ఓకే. అతను యంగ్ ఉన్నప్పుడు ఎయిర్ ఉన్నప్పుడు నాలుగు ఉండేవారు అతను కూడా. ఏ సార్? సార్ సింపుల్ క్వశ్చన్ అడుగుతాను సార్. జాబ్ పక్కా మీకే వస్తుంది సార్. ఓకే ఓకే. ఫస్ట్ క్వశ్చన్ సార్. అడుక్కో. అడుక్కోవడం ఏంటి సార్, అడగండి. అడుగుమే. సార్ ముందుదే బాగుంది. సింపుల్ క్వశ్చన్ సార్. పంచ పాండవులు ఎంతమంది? సార్ నాకు తెలుసు సార్. అరే నీకు జాబ్ కావాలా ఆన్సర్ కావాలరా? జాబే కావాలి సార్. మూసుకొని కూర్చో సార్. చాలా సింపుల్ క్వశ్చన్ సార్. పంచ పాండవులు ఎంతమంది? అల్లవర్రా బాయ్. నా అత్తమ్మ మొగుళ్ళు సార్. నీ అత్తమ్మ మొగుళ్ళ గురించి నాకేం తెలుస్తుంది? ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ సార్. పంచ పాండవులు ఎంతమంది చూడండి సార్. ఏమ్రా చెయ్యి చూపిస్తున్నావు, బతకాలని లేదా? అదిగా సార్, మీకు అర్థం అవట్లేదు. పంచ పాండవులు సార్. ఇదేంటి సార్? ఒకటి. ఇది ఇప్పుడు రావట్లేదు సార్. 2 సార్. ఓకే. 3 లేదు. 4 4 5 చెప్పేసాడు. సూపర్ సూపర్. ఆడెక్కడ చెప్పాడు సార్, మొత్తం మీరే చెప్పారు. జాబ్ కావాలా ఆన్సర్ కావాలరా? జాబ్ కావాలి. సరే నువ్వు చెప్పరా. కౌరవులు ఎంతమందిరా? 100 మంది సార్. సూపర్, బాగా చెప్పి క్లాస్ కొట్టండి అందరూ. వాళ్ళ పేర్లు చెప్పరా సార్. దుర్యోధన. 1 2 3 4 టైం అప్. కూర్చో అయిపోయింది. కూర్చోరా బాయ్. అంత సింపుల్ క్వశ్చన్ కూడా తెలియదా నీకు? మీకు తెలుసా సార్? తెలుసు. వద్దులేండి మీరు చెప్పొద్దు ఇప్పుడు. సార్ మీరు 2వ క్వశ్చన్ సార్. చాలా ఈజీగా ఉంటుంది సార్. ఓకే ఓకే. ప్రపంచాన్ని గడగడలాడించే టెర్రరిస్ట్ సార్. సార్ నాకు తెలుసు సార్. జాబ్ కావాలా ఆన్సర్ కావాలరా? జాబ్ కావాలి సార్. మరి మూసుకొని కూర్చో సార్. ప్రపంచాన్ని గడగడలాడించే టెర్రరిస్ట్ సార్. ఆయన టీవీలో వస్తాడు కదా? 50% కరెక్ట్ చెప్పా. టీవీలో వస్తాడు. ఆయనకి గడ్డం ఉంటది కదా? 75% కరెక్ట్ చెప్పేశాడు. మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ అంట. రే ఈ మాట బయట ఉన్నారంటే అడిగినందుకు నన్ను చెప్పినందుకు ఇద్దరు లోపలేస్తారు. మరి ఎవర్రా బాయ్? అతను ఓసామా చెప్పేశాడు. సూపర్ సార్. ఏరా మొత్తం నువ్వే చెప్పి ఆడే చెప్పాడు. ఏంటి సార్ ఎక్కువ చేస్తాడు, సంగతి చూడండి సరే. తమ్ముడు కండలు చూసావా? ఏమన్నారు సార్? తమ్ముడు మీరే నా తమ్ముడు. నా తమ్ముడు ఎంత సార్. కండలు చూసావా? కండంలో పెట్టి పిసుకుతా. ఏంట్రా గ్రాఫిక్స్ చేయించావా? ఒరిజినల్ సార్. కూర్చో. సార్ టఫ్ క్వశ్చన్ సార్. ఓకే ఓకే. టఫ్ అయితే మనం చెప్తావా? టఫ్ చెప్పేస్తారు సార్. మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటాది? ముక్కు. నిన్ననే చూసినా. నిన్న చూడడం ఏంటారా, రోజు చూడడం నువ్వు? ముక్కు కొంచెం కిందకి సార్, కొంచెం కిందకి. చెప్పేశాడు. రైట్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. సూపర్ సార్. ఎన్ని ఉంటాయి? 32. గట్టిగా క్లాస్ కొట్టండి అందరూ. సూపర్ చెప్పావా. ఇలాంటి కూడా మనకు జాబ్ కావాలి. మనిషికి హెయిర్ ఎన్ని ఉంటాయి? 1 2 3 టైం అప్. కూర్చో. తలెంటికి తెలియదా నీకు? తెలియదు సార్. ఎన్ని ఉంటాయి? 10,000. నువ్వు మొన్న పెట్టించుకున్నావు కదా. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది సార్? డిసెంబర్ 31. డిసెంబర్ 31 ఏంటి సార్? డిసెంబర్ 31 ఏంటి సార్? కాదయ్యా, ఇప్పుడు గాంధీ తాత ఏం చెప్పిండు? ఏం చెప్పాడు సార్? ఏ రోజైతే ఆడది అర్ధరాత్రి రోడ్డు మీద 12 గంటలకు తిరుగుతుందో ఆ రోజే స్వాతంత్రం వచ్చిందని చెప్పిండు. అవును. డిసెంబర్ 31కే కదా అబ్బాయి ఆడవాళ్ళు మొగలు మందాయి రోడ్ల మీద తిరిగేది. ఓహో మీరు అలాగొచ్చారు సార్. అలాగంటే కొడతారు సార్. మీకు సింపుల్ చెప్తాను చూడండి ఎలా చెప్పించాలి. సార్ మే తర్వాత ఏమొస్తుంది సార్? జూన్. జూన్ తర్వాత అల్లు
జూన్ తర్వాత అల్లు వచ్చినాడు సార్. జూలై సినిమా అల్లు వచ్చిందే కదా. ఓహో అలా వచ్చారా సార్. జూలై తర్వాత ఆగస్టు 12 తర్వాత ఏమొస్తుంది? 13 తర్వాత 14 తర్వాత 15 చెప్పేశాడు. సూపర్. నువ్వు ఫీల్ అయ్యావు కదా. నీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. జాబ్ ఇస్తావా? ఆన్సర్ చెప్పు. ఇది కానీ చెప్తే నీకు ఇస్తాను. చెప్పు. ఈ కాలేజ్ పేరు చెప్పు. కేబిఎన్ కాలేజ్. గట్టిగా క్లాప్స్. ఈ స్టూడెంట్స్ అందరు రోల్ నెంబర్లు చెప్పు. 1 2 3 టైం అప్ సార్. సార్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. మీకు జాబ్ వచ్చేసింది సార్. ఓకే ఓకే. మీ పేరేం పేరు సార్? మిరపకాయల యాదగిరి. మిరపకాయల యాదగిరి. మిరప ఏంటి సార్ ముందు పెట్టారు? వెనక పెడితే మండుతుంది కదా. సరే ఒక నిమిషం. జాబులు ఎప్పుడు వచ్చి జాయిన్ అవుతారు? నేనెందుకు జాయిన్ అవుతా? మా పనోడు వచ్చి జాయిన్ అవుతాడు. మీ పనోడు కోసం ఇంటర్వ్యూకి వచ్చారా? ఎస్. మీ ఇంట్లో ఇంటి పని పనోడే, వంట పని పనోడే, బట్టలు ఉతకడం పనోడే, మీ ఆవిడతో సంసారం పనోడే. ఏరా ఎమ్మెల్యే బామ్మర్దిని నాకు ఉద్యోగం ఇవ్వా? ఎమ్మెల్యే బామ్మర్ది నువ్వా? నేను. మరి ఆడేవాడు? ఆడేవాడు పొట్టినాయాలా. ఉండు, ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఇప్పుడే నీ జాబ్ చేయించేస్తా. బావా సార్ ఈడెవడో నాకు ఉద్యోగం ఇవ్వలేదు. సారీ సార్, మా ప్రిన్సిపల్తో మాట చూస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్. సార్ గట్టిగా చెప్పట్లు. సార్ నాకు డౌట్, మీరు టీవీలో అంత పెద్దగా కనబడతారు, ఇక్కడ ఎంతే ఉన్నారు? భూతద్దం పెట్టుకొని చూడు, పెద్ద కనబడతా. పెళ్ళైందా? కాలే. పెళ్ళయ్యాక మీ ఆవిడకు భూతద్దం కొనివ్వండి. దేనికి రా? మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా మీకెంతో ఇష్టమైన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. సార్ ప్రభాస్ గారి వాయిస్ అంటే మా స్టూడెంట్స్ కోసేస్తారు. ఏంటి? ఉల్లిపాయలు టమాటాలు. పక్కన సార్కి గొంతు పట్టేసింది. కొంచెం వాటర్ తాగాక ప్రభాస్ వాయిస్ వస్తుంది. బ్రో తీసుకో. ఇప్పుడు ప్రభాస్ ఎవడో ఒకటి చేతి కింద బతకడం తప్ప అది ప్రభాస్ గారి వాయిస్. ఏదో మోషన్ రానుడు బాత్రూంలో ఇబ్బంది. ఎవడరా నేను ఈవెంట్కి పిలిచింది? సార్ నేను ఇదే కాలేజీలో చదువుకొని ఇదే కాలేజీలో చేస్తున్నా. నాకు ఒక్క ఛాన్స్ ఇస్తే ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా. ఏ వాయిస్ అయినా చేస్తావా? ఏ వాయిస్ అయినా. ఎటువంటి వాయిస్ అయినా. ఎటువంటి వాయిస్ అయినా. నీకు దమ్ముంటే మైకేల్ జాక్సన్ వాయిస్ చేయరా? అమ్మా మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? పోనీ ఒసామా బిన్ లాడెన్ వాయిస్ చేయి. ట్రంప్ గారి తెలిసిందంటే కుక్కర్ కొట్టాడు కొడతాడు. పోనీ మన్మోహన్ సింగ్ గారి వాయిస్ చేయి. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్క వాయిస్ చేస్తే విజయవాడ దద్దరిల్లిపోతుంది. ఓకే ఓకే. ప్లీజ్ బ్లెస్ మీ సార్. చేయి చేయి. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం అంటోండి. అది గట్టు గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే దానికి చెక్కి ఇక్కేవేరప్ప. ఇన్ని రోజులు ఎక్కడున్నా? ఇన్ని రోజులు కేబిఎన్ లో ఉన్నారు సార్. సూపర్ సూపర్. ప్రిన్సిపల్ గారికి ఎన్ని ఛాన్సులు అడిగితే ఆడెవడో లఫుట్ గాడు నరేష్ గాడు వస్తున్నాడు అన్నారు. నేనేరా? సారీ సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ చేయి. ఒక నిమిషం. ఎంతగా చేసింది ఎవరిది? మా అత్త మొగుడుదా? నాకేం తెలుసు. పవన్ కళ్యాణ్. అవునా? నీకు నమ్ముద్ది కావట్లేదా? రే ఇలా రా, నువ్వే రా, ఇలా రా. ఇప్పుడు ఒక వాయిస్ చేశా కదా, గో. ఇప్పుడు ఒక వాయిస్ చేశాను కదా, వాయిస్ ఎవరిదో చెప్పు. బాలకృష్ణ. నువ్వు అక్కడే ఉండరా సార్? అది పవన్ కళ్యాణ్ సార్. అవునా? నీకు రావట్లేదు. వేరే హీరోలోనే అందమైన హీరో. రాయ్ ఊరంతా దత్త తీసుకోవడం అంటే జేబులోంచి డబ్బులు తీసే రంగులో రోడ్లు వేసి వెళ్ళిపోవడం. నిన్ను వీణ్ణి వాణ్ణి మొత్తం దత్త తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లాభైపోతారు. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్. నేను చేసింది మహేష్ బాబు గారు. ఏ నీకు రావట్లేదు మహేష్ బాబు గారి వాయిస్? ఆయన పిలిస్తే కరెక్ట్గా చెప్తాడంట. చెప్తాడే మడుగు. ఎప్పుడు వచ్చా ఉన్నది కాదనియా, బుల్లెట్ దిగిందా లేదా? ఈ వాయిస్ ఎవరు? నాగార్జున.
ప్రిన్సిపల్ గారికి నచ్చేది ఉద్యోగం తీసేయండి. మహేష్ బాబు గారిని పడుకుని నాకు వచ్చినట్టు ఏంటండి? నీకు రావట్లేదు, నేను చేస్తా మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. కంకణం వచ్చి గుడ్డు గొప్పమడి తొక్కేస్తుంటే నా గుడ్డు గొప్పమడి తొక్కేస్తారా? నేను మా అమ్మలకి చెప్పండి రా, నిన్ను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈస్. ఎవరు? పోసాని రాజా, బంగారు రాజా, ప్రకాష్ రాజ్ గారు. ఏరా మా కేబిఎన్కి వచ్చి నా పరువు తీసావు. కాలేజీ బయట 10 సుమ్మలు పెడతా, మిస్ అయితే దుర్గగుడిలో 2 సుమ్మలు పెడతా. ఇటుపక్క ఏంటి హెడ్ మసాజ్ కాదా? వార్నింగ్ రా. అక్కడ కూడా మిస్ అయితే బెంచ్ సర్కిల్లో 40 సుమ్మలు. రే పొట్టి. సరే గాని పాపకి పెళ్లి చూపులు కదా బాబు గారు, అల్లుడు గారు చూసి కాలేజీలో అందరూ కుళ్ళుకోవాలి. అల్లుడు గారు కళ్ళు ఎలా ఉంటాయి? అల్లు అర్జున్లో ఉంటాయి. ముక్కు ఎన్టీఆర్ లా ఉంటది. పెదాలు ప్రభాస్ లా ఉంటాయి. ఇంకా చెప్పు. శంక సంపూర్ణేష్ బాబులా ఉంటది. ఏంటి అంతరా బాబు? సంపూర్ణేష్ బాబు ఫ్యానా? బాబు గారు, అల్లుడు గారికి ఇచ్చితే మిల్క్ వస్తుంది, పాలు. అమ్మా అలాగని ఇదిగో పాప నిజంగా ఫీల్ అయ్యి రోజుకి ఇచ్చి టీ చేసుకుంటుంది దాంతో. అల్లుడు గారు అమెరికా నుండి వస్తున్నాడు. అమ్మా అమెరికా సంబంధం ఓకే? ఓకే. ఇది మరీ కరువులో ఉన్నట్టుంది. ఓకే అంట. ఓకే బాబు గారు, నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. ఇప్పుడు అల్లుడు గారు రాగానే మనం బిల్డప్ ఇవ్వాలరా. ఏ ఇవ్వాలి? ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఒక్కటి ఉందంటే 3 ఉన్నాయని చెప్పాలి. డు యు లైక్ దట్ మహేష్ బాబు అమెరికా సంబంధం? సరే కూర్చోండి. అరే ఆడు కోసం 3 ఫ్రిడ్జ్లు అని చెప్తా. ఇప్పుడు కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం అడిగితే? పాప కొబ్బరి బొండం ఎంత విజయవాడలో? 10 రూపాయలు. నీ బాబు ఇస్తాడు 10 రూపాయలకి. ఎవడరా 10 రూపాయలకి బొండం ఇచ్చేది? బిల్డప్ ఇవ్వాలరా. ఈరోజు కొబ్బరి బొండం తగిన మొఖాలు రా ఇవి. బిల్డప్ ఇవ్వాలి. ఏ ఇవ్వాలి? ఇంటి ముందులో 400 ఎకరాలు ఉండదమ్మంటావా? ఇంటనుకున్న 500 ఎకరాలు ఉండదమ్మంటావా? ఇంటి పక్కన ఉన్న 700 ఎకరాలు ఉండదమ్మంటావా? డు యు లైక్ దట్ అమెరికా సంబంధం? సరే చూసుకుంటా. అల్లుడి గారికి ఇచ్చితే బాబు మంచి మ్యూజిక్ కొట్టేయండి. మహేష్ బాబు గారు రాబోతున్నారు. అల్లుడి గారు వచ్చారు బయట నుంచో. అల్లుడు గారు నేను కాదు, మా అబ్బాయి అల్లుడు. ఇంతనే ఇంత లేతగా ఉన్నాడంటే అల్లుడు గారు ఇంకెంత లేతకుంటారు. మా అబ్బాయిని తీసుకొస్తాను. పెళ్లి కొడుకు మరీ లేతగా ఉన్నాడు. నాకన్నా ముందు పుట్టాడు లేడు మా నాన్న. మీ అబ్బాయా? మా అబ్బాయి నాకన్నా కొంచెం ముందు పుట్టాడు అంతే. అన్ని తాత పోలికలు వచ్చినట్టున్నాయి. అంటే చిన్నప్పుడు పుట్ట ముడతలతో పుట్టేశాడు అలాగా. అవునా? అల్లుడు గారు కూర్చోండి. కూర్చోండి అల్లుడు గారు. మాటలు వణుకుతున్నాయేంటి? వయసు మొన్న 60 దాటి 70కి వెళ్ళాడు మనడు. కరెక్ట్గా చెప్ప. 16, 17 ఉంటాయండి. పర్లేదా? పెళ్లి చేస్తే పోక్సో కేసు బెటర్. ఏం పర్వాలేదు. నీకు పర్వాలేదు, మమ్మల్ని బొక్కలు వేస్తారు. స్పెట్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా? ఎక్కడి నుంచి వచ్చాడు? అవి తీస్తే కనిపించు మళ్ళీ. అల్లుడు గారు కటింగ్ ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఎక్కడికి? లండన్. చూసారా, మీరు వెళ్ళి సెలూన్ షాప్ లో కటింగ్ చేయించుకుంటే మా అల్లుడు గారు బాత్రూమ్ లో చేయించుకుంటాడు. బాత్రూమ్ ఏంట్రా? లండన్ అంటే ఇదే కదా? అది కాదురా, లండన్ అంటే దేశం. యు కటింగ్ ఇన్ లండన్. ఓకే. ఒరే అల్లుడు గారు నెల ఇన్కమ్ ఎంత తెలుసా? 4000. ఏం మాట్లాడుతున్నారా? గవర్నమెంట్ వాళ్ళు పింఛన్ అంతే ఇస్తారు. అల్లుడు గారు సంవత్సరం ఇన్కమ్ ఎంత తెలుసా? 1,50,000. ఏం మాట్లాడుతున్నారా? ప్రిన్సిపల్ గారు చెప్పారు ఇన్సూరెన్స్ డబ్బులు అంతే ఉన్నాయంట. పిచ్చి పెట్టి నాటకాలు ఆడకు. నవ్వండి. చూసావా? పక్క సెట్ ఇంట్లో మర్చిపోయారా? ఒరే అల్లుడు గారు బాగా ఎండలు పడి వచ్చినట్టున్నాడు. కూల్ డ్రింక్ పట్టుకురా. నేను తీసుకురాను. ఎందుకు? షుగర్ ఉందేమో. రే కూల్ డ్రింక్ పట్టుకురా. కూల్ డ్రింక్ అంటే మా ఇంట్లో ఉన్న చిన్న ఫ్రిడ్జ్ లో తేవాలా? కిచెన్ లో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంది. అరే మనకి ఇన్ని కదా ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. అల్లుడు గారికి తెలియాలేంట్రా? సరే తీసుకొస్తున్నా. అరే కూల్ డ్రింక్ కాకుండా కొబ్బరి బొండం తీసుకురా. కొబ్బరి బొండం అంటే అమ్మాయి ఇటు మనకి బెంచ్ సర్కిల్ దగ్గర 40 ఎకరాలు ఉన్నాయి. ఏలూరు రోడ్లు అయితే 200 ఎకరాలు ఉన్నాయి. మన ఫ్లైఓవర్ చూసావు బెంచ్ సర్కిల్ లో, దాని కింద 400 ఎకరాలు ఉన్నాయి. తీసుకురాడు అక్కడ నుంచి. మనకి ఇన్ని కదా ఎకరాలు ఉన్నాయి. అల్లుడు గారికి తెలియాలేంట్రా? తాతగారు బెంచ్ సర్కిల్ దగ్గర చుచ్చిపోసుకోవడానికి జాగా లేదు. కూల్ డ్రింక్ కొబ్బరి బొండం తర్వాత ముందు అమ్మగారు పిలుచుకోండిరా. అమ్మగారు అంటే కరెక్ట్ గా చెప్పు. బెంచ్ సర్కిల్ అమ్మగారు పిలుచుకురావాలా? బందర్ రోడ్ అమ్మగారు పిలుచుకురావాలా? ఏలూరు రోడ్ అమ్మగారు పిలుచుకురావాలా? 3 పెళ్ళి. బాబు గారు అయ్యగారు పక్క ముందు తుమ్మేశాడండి. ఎంత ధైర్యం!
గట్టిగా చెప్పరా? అమ్మాయి నచ్చిందా? అమ్మాయి నచ్చింది. అమ్మాయికి మీరు నచ్చలేదంట. వెళ్ళిపోతే మనకి దగ్గర పెళ్లి చేస్తారు మరి. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పండి. నిజంగా మీరు ఉండబట్టే స్కిట్ కింద అందం వచ్చింది. అమ్మా, డూ లైక్ అమెరికా సంబంధం? నాన్నగారిని దొంగతానికి వెళ్ళమని రాత్రిపూట. అందరికీ నమస్కారం. ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. అంత హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ ఇక్కడున్న ఫ్యాకల్టీ లెక్చరర్స్ అందరికి కూడా హాయ్ అండ్ నమస్కారం అండి. అందరికీ ప్రిన్సిపల్ గారికి నమస్కారం, సెక్రటరీ గారికి సార్ నమస్కారం సార్, అండ్ స్టూడెంట్స్. వావ్ వావ్ వావ్. సడన్ గా నేను ఇక్కడికి లోపలికి వచ్చేటప్పుడు మీ అల్లరి చూసి మళ్ళీ కాలేజ్ జాయిన్ అవ్వాలనిపిస్తుంది మాట నాకు. అలా రియలీ రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. ఫస్ట్ థింగ్ ఈస్ I am very, 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 very proud to say that I am student of KBN College. నేను అంటే నేను 10th అయిపోయి ఇంటర్ నేను ఒక వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు ఇంటికి దగ్గర ఇది పక్కనే ఉండేవాడు అనమాట. ఇంటి పక్కన ఇక్కడే ఈ సందు కాకుండా మా పక్క సందులో ఉండేవాడు. సో కాలేజ్లోనే కేబిఎన్ జాయిన్ అవ్వాలి ఎలాగన్నా అని చెప్పానంటే అప్పుడు మా అమ్మమ్మ గారి సొంత చెల్లి అంటే మా మౌతిని మహేష్ గారు అని మా మామయ్య, ఆయన ఇక్కడ లెక్చరర్గా చేసేవాడు ఇదే కాలేజ్లో. సో అప్పుడు నేను అంత దూరం వెళ్ళి అక్కడెక్కడో 2 టౌన్లోనే అంటే నేను ప్రైవేట్ కాలేజ్లో నేను చదవలేకపోతున్నాను లేకపోతే ప్రెషర్ ఫీల్ అవుతున్నాను వాట్ ఎవర్ ఐ మీన్ మా పేరెంట్స్కి చెప్పినప్పుడు అప్పుడు ఆంటీను మహేష్ మోయ్య వాళ్ళందరూ కలిపి సార్ దగ్గరికి వచ్చారన్నమాట. సార్కి ఇందాక చెప్తుంటే అవునా అని చెప్పాను, ఎంత జరిగిందా అని చెప్పాను. వచ్చి సార్ ఇలాగా అక్కడ చదువుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ మన కాలేజీలోని. కొంచెం నేను 20 years అయిపోయిందండి ఈ కాలేజ్. ఏ ఇయర్ అంటే 2005 2004 ఆ టైంలో. సో సార్ దగ్గరికి వచ్చి అప్పుడు నారాయణ సార్ ప్రిన్సిపల్ చేశారు, ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయ్యారు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో అప్పుడు ప్రిన్సిపల్ చేశారు. సో సార్ దగ్గరికి వచ్చి సార్ ఇలాగ సీట్ కావాలి అని చెప్పానంటే కల్చరల్ కోటాలోనే ఒక సీట్ ఇచ్చారు నాకు బేసికల్లీ. వెళ్ళగానే అడగగానే ఇచ్చారన్నమాట వెంటనే. సో ఇంకప్పుడు అలాగా కేబిఎన్ కాలేజ్తో నా జర్నీ స్టార్ట్ అయింది. సో నేను చదువుకునేటప్పుడు ఒకలా ఉండేది కాలేజ్. ఇప్పుడు నేను చూస్తుంటే అసలు అక్కడికి వచ్చిన తర్వాత లోపల విజువల్స్ చూస్తున్నా, స్టూడెంట్స్ని చూస్తున్నా, మీ సక్సెస్ని చూస్తున్నా. నాకు చెప్తున్నారు అన్నమాట ఏ ర్యాంక్స్ వస్తున్నాయి, ఎలా వస్తున్నారు, మన పిల్లలు ఎలా చదువుతున్నారు, ఏ రేంజ్లో ఉన్నారు అని చెప్పని చూస్తుంటే ఎంత ప్రౌడ్ అండ్ ఎంత ప్రైడ్గా ఉందంటే. కానీ ఇప్పుడు అని చెప్పానంటే నాలెడ్జ్ బ్రిలియన్స్తో ఉన్న నెంబర్ 1 కాలేజ్ కేబిఎన్ కాలేజ్. సో యా నా జర్నీ స్టార్ట్ అయింది. నేను క్లాసెస్కి వెళ్ళేవాడిని. అట్ ద సేమ్ టైం డ్రామాటిక్ అసోసియేషన్లోని నాకు అంటే కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ ఇష్టం కాబట్టి సో డ్యాన్స్లు మైండ్లు అన్నీ చేసేవాడిని. సో ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది, అటెండెన్స్ లేదు నాకు. ఎందుకంటే డ్రామాటిక్ అసోసియేషన్లోని కల్చరల్ ప్రోగ్రామ్స్కి వాటికి అటు ఇటు వెళ్ళేవాడిని. సో అప్పుడు ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వచ్చి సార్ ఇలాగా ఈ అటెండెన్స్ కొంచెం తక్కువైంది అని అంటే ఎన్ని రోజులైతే నేను కాంపిటీషన్కి వెళ్ళానో, ఎన్ని రోజులైతే నేను ప్రాక్టీస్కి వెళ్ళానో అవన్నీ కూడా నాకు అటెండెన్స్ ఇచ్చి నన్ను ఎగ్జామ్ రాయనిచ్చారు సార్ బేసికల్లీ. అంటే మీరు కాలేజ్ కోసం కష్టపడిన ప్రతిరోజు కాలేజ్ మిమ్మల్ని గుర్తిస్తుంది డెఫినెట్లీ. అది ఓన్లీ చదువు ఒక్కటే కాదు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అయినా ఏదైనా సరే మీరు కాలేజ్ కోసం ఏదైతే మీరు త్యాగం చేస్తారో ఆ త్యాగాన్ని వృత్తిని వాళ్ళు తీసుకోరన్నమాట, తిరిగి మనకి ఇస్తారన్నమాట. వెళ్ళండి, రాయండి, చదవండి అని చెప్పానని. ఏంటంటే ఎనీ ఫీల్డ్, దట్ క్యాన్ బి ఎనీ ఫీల్డ్.
మీరు చదువుకోవాలనుకున్నా, లేదంటే ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఐఏఎస్ అవ్వాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఎనీ ప్రొఫెషన్ 100% మీరు దాన్ని ఎఫర్ట్ పెట్టి కష్టపడ్డారు. ఎప్పుడైతే మీరు 100% ఎఫర్ట్ పెట్టి కష్టపడతారో డెఫినెట్లీ యూ విల్ సీ ద సక్సెస్. అండ్ ఇవాళ మీరు ఏదైతే ఇవాళ మీరు అందరూ హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలంటే, మీ ఫోన్లు పట్టుకొని వీడియోలు చేస్తున్నా, మీరు మంచి గ్లాసెస్ పెట్టుకున్నా, మంచి షూస్ వేసుకున్నా, మంచి డ్రెస్ వేసుకున్నా, ఏదైనా సరే అది మీ తల్లిదండ్రుల త్యాగం. వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేసి మనకి ఫీజులు కడతారు, మనకి మంచి బట్టలు ఇస్తారు, మంచి ఇల్లు ఇస్తారు, మంచి ఫుడ్ ఇస్తారు. సో వాళ్ళకి ఏదో తినాలనిపిస్తుంది, ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది. కానీ అరే నా కొడుకు ఇది అడిగాడే, నా కూతురు ఇది అడిగిందే, సరే వదిలే ఏముంది, ఫస్ట్ వాళ్ళు బాగుండాలి అని చెప్పని ఎన్నో త్యాగాలు చేస్తే కానీ మనం ఇవాళ ఇంత మంచిగా ఉన్నాం. సో ఆ త్యాగాన్ని ఉత్తినే మనం ఏం చేయాలంటే, ఏదో సరే చేస్తారు కదా, మీరు చేసుకుంటారు కదా అని అనకూడదు అనమాట. తిరిగి మనం వాళ్ళకి ఇచ్చేది ఏంటంటే మన సక్సెస్సే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది బేసికల్లీ. సో మీరు ఎంత బాగా చదువుకున్నారు, లేదంటే ఎంత బాగా ఏ ఫీల్డ్లో అయితే మీరు 100% రాణించారు అనే సక్సెస్సే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో వాట్ ఐ మీన్ టు సే ఇస్, మీరు ఓన్లీ చదువుకోవాలి, ఓన్లీ ఇక్కడికి వస్తే మీరు ఓన్లీ చదివేయాలి అనేది నేను చెప్పట్లేదు అనమాట. సో మీ తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే మన బాధ్యతగా, అరే మా ఫాదర్ మా మదర్ ఇంత కష్టపడుతున్నారు, చదువుకుందాం, హ్యాపీగా చదువుకుందాం. చదువుతో పాటు మీకు ఇంకేమన్నా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటే అవి కూడా చేయాలి. డాక్టర్ అంటే రేపు నేను చెప్తున్నా కదా, ఐ మీన్ 20 years డౌన్ ద లైన్ ఈ కాలేజ్ నుంచి ఆల్రెడీ ఇప్పటికే ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఉన్నారు, చాలా ఉన్నారు. నెక్స్ట్ 20 yearsలో నాకు తెలీదు మీలోనే ఎంతోమంది అబ్దుల్ కలాం గారు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, కిరణ్ బేడి గారు ఉండొచ్చు. సో ఇట్స్ నాట్ జస్ట్, ఐమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఓన్లీ అదే ఉండాలి అని నేను చెప్పట్లేదు అనమాట. ఏ ఫీల్డ్లో అయినా సరే 100% కష్టపడితే సక్సెస్ వస్తుంది. ఎంత సక్సెస్ వస్తుందంటే ఒకరోజు మీ కాలేజ్కి మీరే చీఫ్ గెస్ట్కి వెళ్ళేంత సక్సెస్ వస్తుంది. అల్టిమేట్లీ ఐ వాంట్ యూ టు టెల్, లైక్ బోర్డ్స్ కానీ లేకపోతే నేను చదువుకున్నప్పుడు బేసికల్లీ 20 years బ్యాక్ ఇంత ఇది లేదు, ఉన్నాయి అప్పుడు కూడా. ఐ గాట్ వెరీ గుడ్ ఫ్యాకల్టీ, అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయ్యింది అని చెప్పాను. సో బయట అంటే మిగతా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నాట్ నేమింగ్ ఎనీ కాలేజెస్, బయట బేసికల్లీ ఉన్న కాలేజెస్లోని ఎంతైతే ఫీజెస్ తీసుకుంటున్నారో ఆల్మోస్ట్ ఆల్ 50% తక్కువ తీసుకొని కూడా దే ఆర్ గివింగ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ విత్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ బెస్ట్ పాసిబుల్ వేస్. ఎవ్రీథింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను అన్నీ చూసి షాక్ అయ్యి, ఇందాక వీడియో చూస్తే అసలు ఒకేసారి క్యాంటీన్ 3000 పీపుల్ని అకామిడేట్ చేసే క్యాంటీన్ కానీ, డ్రామాటిక్ అసోసియేషన్స్ కానీ ఇవన్నీ చూస్తే నేను అరే వావ్, నేను చదువుకునేటప్పుడు ఇన్ని లేవు కదా, ఇప్పుడు ఉన్న పిల్లలకి ఎంత హ్యాపీ, అసలు ఎన్ని దొరికాయి, ఎంత హ్యాపీగా చదువుకోవచ్చు వీళ్ళందరూ అని చెప్పాను. నేను ఉన్నప్పుడు ఓన్లీ కాలేజ్ లాగే ఉండేది, కానీ ఇప్పుడు ఒక ఇల్లులా ఉందన్నమాట. మన ఇంటికి వచ్చి హ్యాపీగా చదువుకొని మన ఆటలాడుకొని ఇలా ఉంది. సో ఐ విష్ ఎవ్రీబడి very 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 huge success in your life. You got the best faculty, best college లో ఉన్నారబ్బా, కళ్ళు మూసుకొని హ్యాపీగా చదువుకుంటే రేపటి రోజు ఎంతమంది ఏమవుతారో నాకే తెలియదు. రేపు నేను ఎక్కడన్నా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మీరే చీఫ్ గెస్ట్గా రావచ్చు. బేసికల్లీ మీరే వచ్చి అప్పుడు మీరు చీఫ్ గెస్ట్గా వచ్చారు కదా, నేను అక్కడ స్టూడెంట్ అక్కడ కూర్చున్నాను, ఇప్పుడు నేను ఐఏఎస్ అయ్యాను, లేకపోతే ఇప్పుడు నేను డాక్టర్ అయ్యాను అని చెప్పని అంత గొప్ప వాళ్ళు ఉన్నారు అని అంటున్నాను అన్నమాట. సో బాగా చదువుకోండి. కానీ చాలామందికి ఎంత అదృష్టవంతులంటే మీ తల్లిదండ్రులు మీకు మంచి లైఫ్ ఇచ్చారు. సో హ్యాపీగా దాన్ని నిలబెట్టుకొని చక్కగా చదువుతూ మీకు మంచి పేరు తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం కేవీఎన్కి కూడా మంచి పేరు తేవాలి. ఇవాళ నాకు సార్ ఇందాక చెప్తున్నారు, సో బోత్ ద తెలుగు స్టేట్స్లోని ఆల్మోస్ట్ ఆల్ 11 కాలేజెస్కి A++ కేటగిరీ ఇస్తారు, అందులోని మనది ఉన్నది అని చెప్పారు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నెక్స్ట్ 5 years or 10 years డౌన్ ద లైన్ నేనేం చూస్తాను అని చెప్పానంటే, బోత్ ద తెలుగు స్టేట్స్లోని కేబిఎన్ కాలేజ్ నెంబర్ 1 కాలేజ్లో ఉండాలి అని చెప్పాను. సో దానికి అది అవ్వాలి అంటే దాని మీ చేతుల్లోనే ఉంది, మీ అందరి చేతుల్లో ఉంది. సో once again I thank everybody, all the dignitaries on the stage for inviting me. నాకు ఇది ఒక హ్యాపీ మూమెంట్. నాకు ఎంత హ్యాపీగా ఉంది అని చెప్పానంటే, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మామూలుగానే బయటికి రావాలంటే భయం, ఏం వస్తామో ఎందుకు అని చెప్పని అనేది ఉంటుంది. అందులోనే చదువుకున్న కాలేజీకి రమ్మంటున్నారు, ఏం మాట్లాడాలో అర్థం కాదు, ఎందుకు ఏంటి. కానీ మీరు నాకు ఎలాంటి వైబ్ ఇచ్చారంటే,
కొత్తపేటలో పుట్టినోడిని, ఇక్కడ పుట్టినోడిని, ఈ కాలేజ్ చదివినోడిని, ఈ నీళ్లు తాగినోడిని. సో మళ్ళీ ఇక్కడికి నన్ను గెస్ట్గా రమ్మని చెప్పానంటే నాకు సార్ నా వల్ల కాదు సార్, నేను మాట్లాడలేను అది అని చెప్పాను అన్న. వేరే వాళ్ళు ఎవరన్నా పిలవండి అంటే లేదు 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 మీరు రావాలి, మీలాంటి వాళ్ళు చెప్పాలి, ప్రతి ఫీల్డ్లోని ఎవరెవరైతే మంచి దీంట్లో ఉన్నారో వాళ్ళందరినీ పిలుస్తున్నాం, మీరు మాట్లాడాలి. నేనేం మాట్లాడతాను సార్, నేను అందరికీ బయట తెలుసు, ఇంటర్ 6 ఏళ్ళు చదివానని చెప్పని ఇప్పుడు వచ్చి నేను చదువుకుంటే చదువుకుంటారా అని చెప్పానంటే అలా కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నువ్వు చదువుకోమనే కాదు, ఎంత సక్సెస్ఫుల్ అయ్యావు, ఎంత ఎంత కష్టపడ్డావు అనేది ఆ కష్టం తెలియాలి వాళ్ళకి. సో దానికోసం వచ్చి మాట్లాడితే డెఫినెట్లీ చదువుకుంటారు అని చెప్పాను. సో డెఫినెట్లీ ఐ హోప్ యూల్ ఆల్ స్టడీ వెల్, రైట్? ప్రామిస్? ఏంటి ఆడపిల్లలు ప్రామిస్ చేస్తారు, అబ్బాయిలు కొంచెం సూపర్. నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్ గురించి అయిపోయింది, ఇప్పుడు మన టాపిక్ మాట్లాడదాం. ఓజీ చూసారా? చూడని వాళ్ళు ఎవరన్నా అంటే చూడండి, చాలా బాగుంది, అరాచకమే ఇంకా అసలు అలా చెప్పాలన్నమాట. సో once again I thank everybody, all my brothers and sisters here. Thank you so much. All the very best for your careers, for your futures, and wishing you a great future ahead. God bless you all. And once again I thank the management, Narendra garu, Vijayanti, Srinivas garu, కృష్ణవేణి గారు, అందరికీ చాలా రెడీ ఇట్రా. ఇతను ఏంటో తెలుసండి, నేను నా స్కూల్ చదువుకున్నాను, ఏది STBM హై స్కూల్, తిరుమల బాబునగర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చదువుకున్నాను. LKG నుంచి 10th క్లాస్ దాకా మా స్కూల్కి వాచ్మెన్ అయినా. అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఆయన, బేసికల్లీ ఏమాత్రం మారలేదు. సో ఇలా అంటే నేను అందరినీ మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా చూస్తూ ఉంటాను కదా, ఇందాక కూడా ఇక్కడికి వస్తున్నప్పుడు నేను ఆ లో బ్రిడ్జి, ఆ 1 టౌన్, పంజాబ్ సెంటర్, ఈ నెహ్రూ సెంటర్ ఇవన్నీ చూసుకుంటూ వస్తుంటే అది తెలియని ఫీలింగ్ మాట. సో అలా మన మనుషులందరినీ కలిసినప్పుడు ఒక ఏదైతే ఆనందం ఉంటుందో, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మిమ్మల్ని అందరినీ కలిసిన తర్వాత నాకు ఆనందం ఇచ్చారన్నమాట. వచ్చేటప్పుడు మీరు అడుస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్ మాట, ఆల్మోస్ట్ వెరీ ఆల్మోస్ట్ మాట. అంత మంచి ఇంటికి వచ్చాను అనే ఒక మంచి ఫీలింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. పేరున ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి, ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ రామ్ ప్రసాద్, భాస్కర్ అండ్ నరేష్. పాపం వాళ్ళు కంటిన్యూస్గా బిజీగా ఉన్నారు, దే ఆర్ బిజీ విత్ దర్ షూట్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ప్రోగ్రామ్స్. చెప్పాను ఇలాగ సార్ ఫోన్ చేసి ఇలా అడిగితే ఎవరన్నా మన వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది అనగానే ఇమీడియట్గా ఫోన్ చేసి ఇలా రావాలి అని చెప్పానంటే ఇమీడియట్గా వచ్చారన్నమాట వాళ్ళు రావడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఆల్ 3 of you. థ్యాంక్స్ అలాట్. అండ్ నేనైతే అంత హ్యాపీనెస్ ఇచ్చాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్. బాయ్.